హాయ్ అండి. ముందు రోజు నైట్ అంతా తెలివేసి ఉన్నాము ఎంగేజ్మెంట్‌కి. నెక్స్ట్ డే అని చెప్పాను కదా! ఏంటంటే ఇల్లంతా ఫ్లవర్ డెకరేషన్ అయితే అయిపోయింది. మొత్తం అందరిమి కలిపి అయితే చేసాము. సరదాగా నవ్వుకుంటా రోజు నైట్ అంతా అలా అయిపోయిందనమాట. మొత్తం అందరూ సరదాగా చేసిన తర్వాత మార్నింగ్ అయితే బేగా లెగాలి కదా! నాకసలు తెలివైతే రావట్లేదు. ఏంటంటే తెల్లవారు లెగాలి. చాలా లేట్‌గా పడుకున్నాను. చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది ఓ పక్క. అయినా లెగాలి కాబట్టి నన్నైతే లేపలేదు మా పిన్ని వాళ్ళు. నేనే కొద్దిగా లేచాను. లేచిన తర్వాత ఇంకేమైనా పనులున్నాయేమో అని కొద్దిగా త్వరగా బేగా చేసుకున్నాం అనమాట. అందరం కలిపైతే చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఎంగేజ్‌మెంట్‌కి పంతులు గారు వచ్చారు. ఇంకా కూర్చోగానే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకుని కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఎంగేజ్‌మెంట్ రింగులైతే తీసుకొచ్చారు. అవి కూడా పెట్టిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. పూజ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదండీ! ఆ పూజలో విఘ్నేశ్వర పూజ అవన్నీ అయ్యాయి. అన్నీ అయిన తర్వాత పిల్ల అనిపించుకోవడానికి బొట్టది పెట్టి కొద్దిగా చీర ఇదైతే వేసి ఎంగేజ్మెంట్ రింగ్ అనేది పెడుతూ ఉంటారు కదా! ఇంకా తాంబూలాలు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. ఇదంతా అయిన తర్వాత చాలా టైం అయితే పడుతుంది. నాకైతే ఓ పక్క నుంచి అయితే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఎవరినైనా వీడియో తీయమంటే ఎలా తీస్తారా ఏంటని తెలీదు. నేను అందుకే కొన్ని కొన్ని ఆటిల్లోనే నేనైతే కనిపిస్తున్నాను. నేనే వీడియో తీస్తున్నాను. కొద్దిగా లాంగ్ వీడియో పెడదాం కదా అనేసి నేను ఈ వీడియో అనేది తీసుకుంటున్నాననమాట. ఇంకా మనం తెచ్చే కొన్ని ఉంటాయి కదా! తాంబూలాలు, బట్టలు అందులో ఉంటాయన్నమాట. ఇంకా ఒకళ్ళకొకళ్ళు ఇదంతా ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఎంగేజ్‌మెంట్ రింగులు తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు ఇంకా ఏవో పూజలన్నీ చేస్తున్నారు. ఇదంతా ఒక పక్క నుంచి అయితే అవుతుంది. డెకరేషన్ ముందు రోజు ఎలా ఉన్నదా ఏంటా అని అది కూడా నాకైతే మీరు వీడియోస్ చూస్తే చెప్పండి ఎలా చేసామా ఏంటనేది. ఆ రోజు నైట్ అయితే చాలా టైం అయితే అయిపోయిందండి. పిల్లలతో సహా అందరూ తెలివేసే ఉన్నారు. ఏదైనా పెళ్ళి అనగానే ఇంట్లోని చాలా హడావిడిగా చాలా హ్యాపీగా ఉంటది. ఇలా నైట్ టైమ్ ఇలా తెలివేసి ఉండడం ఏదైనా పనులు చేయడము అంటే నెక్స్ట్ డే ఎలా ఉంటదని ఆలోచించము. ఆ రోజు అందరితోటి ఎక్కువ స్పెండ్ చేసామా లేదా ఎలా హ్యాపీగా ఉన్నామా అని ఆ ఆనందంలోనే ఉంటాము. కాకపోతే మేము ఉండవలసిందే చాలా అర్జెంట్‌గా మా వారికి డ్యూటీ అయితే పడిపోయింది. ఎంత బేగా లంచ్ చేసి బయలుదేరిపోదామా అని చూస్తున్నాను అనమాట అప్పటినుంచి. కాకపోతే చాలా టైం అయితే పడుతుంది. ఇంకా ఒకటి ఒకటి ఇంకొక పూజ అయితే పంతులు గారైతే చేస్తున్నారు. ఇంకా చాలా టైం అయితే అయిపోతుందనమాట. మా పిల్లలు కూడా చూసారా మా బావగారి పిల్లలు, మా ఆయన అంటే చుట్టాలొచ్చారు కదా! అందరితోటి సరదాగా స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా అయిపోయింది. మనసులో ఎన్నున్న కల్మషం లేకుండా ఇలాంటి అప్పుడే ఏవైనా ఫంక్షన్‌లప్పుడు ఇలాంటి ప్రేమలనేవి ఉంటూ ఉంటాయి.